ఈ రోజులలో సంఘాలు చెయ్యవలసినవన్నీ చేస్తున్నారు. సంఘములో ప్రార్థన చేస్తున్నాం, వాక్యము చదువుతున్నాం, ఉపవాసాలు ఉంటూ ఉన్నాం, మందిరానికి రెగ్యులర్గా వస్తున్నాం అంటున్నారు, కానీ గ్రహింపు లేదు. మందిరానికి వస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు, ఆయిల్ ఎలాంటి గానంగానే తలలు పెడుతున్నారు, అంతా అయిపోతుంది, కానీ వాక్య సంపూర్ణత లేదు. వాళ్ళకి తెలియదు రక్షణ అంటే ఏంటిదో, వాళ్ళకి తెలియదు మారు మనసు అంటే ఏంటిదో, వాళ్ళకి తెలియదు బాప్తిజం అంటే ఏంటిదో. బట్ దే ఆర్ కమింగ్ టు చర్చ్, దే హ్యావ్ ఫుల్ అటెండెన్స్. బాప్తిజమా తీసుకోకపోతే ఏంటిది అనేవారు లేరా? కొంతమంది అంటారు నేను కన్ఫర్మేషన్ తీసుకున్నాను అంటారు. ఎక్కడున్నదండి కన్ఫర్మేషన్ బైబిల్లో? కొంతమంది అంటారు చిన్నప్పుడే నేను బాప్తిజం తీసేసుకున్నా అంటారు. కొంతమంది పెళ్లిలోకి తీసుకుంటారండి బాప్తిజం. కొంతమంది వాళ్ళకు భయపడి వీళ్ళకు భయపడి చిలకరింపు బాప్తిజం తీసుకుంటారు. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ చిలకరింపు బాప్తిజం, బట్ అది సత్యం కాదు. దట్ ఈస్ నాట్ రియల్, దట్ ఈస్ నాట్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. కానీ యేసుక్రీస్తు ప్రభు చిలకరింపు బాప్తిజం తీసుకున్నాడా? లేదు. యేసుక్రీస్తు ప్రభువే పాపము లేని వాడే యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిజం తీసుకున్నాడు. దమస్కు మార్గంలో పట్టబడిన సౌలు ఇమ్మీడియట్ గా బాప్తిజం తీసుకున్నాడు, పౌలు అయిపోయినాడు. నువ్వు బాప్తిజం తీసుకుంటేనే నిర్ధారణ, నీ పాపాలు కడగబడి నీవు నీతిమంతుడవు అయినావని నిర్ధారణ. హల్లెలూయా.